ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇది మరి ఒక్కసారి మరి ఒక వాక్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రతిరోజు వాక్యం చదువుతూ ప్రార్థనలో ఉంటున్నారా? నేను ఎంతగానో నమ్ముతూ ఉన్నాను. అనుదినము వాక్యములోను ప్రార్థనలోను మీరు ఏమాత్రం విడవక వరిదిలుతున్నారని నేను ఎంతగానో నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను. ఈ భూమి మీద ఒకరికి ఒకరు తోడై ఉంటారు. అది ఎంతకాలం అంటే కొంతకాలం మాత్రమే ఉంటారు. తల్లిదండ్రులు బిడ్డలకు ఎంతకాలం తోడై ఉంటారు? కొంతకాలం మాత్రమే. అలాగే భార్య భర్తకు ఎంతకాలం తోడై ఉంటుంది? కొంతకాలం మాత్రమే. ఈ రీతిగా చూసినట్లయితే ఒకరికి ఒకరు కొంతకాలం మాత్రమే తోడై ఉంటారు. కానీ నిరంతరము తోడై ఉండి నిరంతరము మనలను బలపరుస్తూ ఉన్నవాడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు ఆయన నిరంతరము తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ దినాన యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుకుందాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవునికి మహిమ కలుగునగాక. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు మోషే ఇజ్రాయేలీని ఐగుప్తు దేశం నుండి కానానికి నడిపించడానికి ఇప్పటి వరకు ఆయన కొనసాగాడు. కానీ మోషే మరణించిన తర్వాత యెహోషువకి బాధ్యతలు దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. నేను మోషేకి తోడై ఉన్నట్లుగా నీకును తోడై ఉంటాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవడు అని వాగ్దానం చేస్తున్నాడు. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. నేను విడువను, ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్తూ ఉన్నాడు. ఎవరు కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, నేనున్నాను మీకు తోడు అని ఎవరు ఈ లోకంలో మనకి ఎవరు అలాంటి ధైర్యాన్ని అందించలేరు. కనీసం తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేనున్నాననే ధైర్యం ఖచ్చితంగా చెప్పలేరు. కానీ మనందరినీ ధైర్యపరిచే దేవుడు, మనందరినీ బలపరిచే దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. యెహోషువకి తోడైనట్లుగా, మోషేకి తోడై ఉన్నట్లుగా మన ప్రతి ఒక్కరికి కూడా ఆయన తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదేనాన మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇదేనాన వాక్యముల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండములో మనం చూసినట్లయితే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి, భయపడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన నీకు తోడయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడుకుము, విస్మయం అందుకుమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ముందర నడుచువాడు మన దేవుడైన యెహోవా మాత్రమే. త్రియేక దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన ముందర నడుస్తూ ఉన్నప్పుడు మనకి ఎదురుగా ఉన్నది ఏది కూడా నిలవబడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆయన కలిగి మనం ముందు కొనసాగుతున్నప్పుడు, ఆయన కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడే గనుక మన ముందర ఏది నిలవదని దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నీతో నాతో కూడా ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నేనున్నాను, నువ్వు భయపడవద్దు. నేనున్నాను, నువ్వు దిగులు పడవద్దు, భయపడవద్దు, ధైర్యముగా ఉండమని మనలను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే యెహోషువ గ్రంథంలోనే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందును అని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కనులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన భయపడొద్దు, ధైర్యంగా ఉండు, జడియవద్దని చెప్పడం మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలీయులందరి ఎదుట నిన్ను గొప్ప చేయటం మొదలు పెడుతూ ఉన్నాను. యెహోషువ, నీవు ధైర్యంగా ఉండు, నీవు భయపడవద్దు, నీతో పాటు ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుట నిన్ను గొప్ప చేయడానికి ప్రారంభిస్తున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా 1వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు
తోడయుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నడిచే ప్రతి మార్గంలో కూడా ఆయన తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చే దేవుడు. నీ మార్గం అంతటిలో కూడా తోడై ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శత్రువులతో పోరాడుతున్నప్పుడు తోడై ఉంటానని సెలవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరి ఎదుట నేను గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. గొప్ప చేయ మొదలు పెట్టుదనని విడిచిపెట్టకుండా అతని కీర్తి దేశమంతటి వ్యాప్తి చెందులాగన దేవుడు యెహోషువని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగానే యెహోషువ మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరితో కలిసి యుద్ధము చేయడానికి వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరికి భయం పుట్టించే విధముగా దేవుడైన యెహోవా యెహోషువతో ఉండి గొప్ప విజయాలను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేశమంతటను అతని కీర్తి వ్యాప్తి చేశాడంట. అది ఎవరి వల్ల సాధ్యము? యెహోషువ వల్ల మాత్రం కాదు. కేవలము యెహోషువ నిమిత్త మాత్రుడు యుద్ధము చేయడానికి ఇశ్రాయేలు ప్రోగు చేసి నడిపించేవాడు మాత్రమే, కానీ ఆయనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట అన్నాడు, నిన్ను విడువను ఎడబాయను, జడియొద్దు, భయపడొద్దు, నీ ఎదుట ఎవరు నిలువలేరు అని మాట్లాడారు. ఆ తర్వాత నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను అని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత నీ కీర్తి ప్రతి చోట వ్యాప్తి చెందునని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనతో ఉన్నవాడు మన పక్షంగా అన్ని విషయములలో వర్ధిల్ల చేయడానికి ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, వారు పగలు రాత్రి ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతను గౌరవించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేశమంతటి కూడా అతనికి కీర్తి కలగడమే కాకుండా ఇశ్రాయేలీయులందరూ కూడా మోషేని గౌరవించినట్లుగా యెహోషువను కూడా గౌరవించడం ప్రారంభించారు. ఇది దేని వల్ల సాధ్యం అంటే దేవుని యొక్క కృప వలన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు యెహోషువకి తోడై ఉండటం వలన మాత్రమే ఇది జరుగుతుంది. ఈ లోకంలో మనకి ఎవరు కూడా తోడుగా నిలబడలేరు. కొంతకాలం మాత్రమే ఆ తోడు ఉంటుంది, కానీ కొంతకాలం వరకు మాత్రమే సహాయంగా ఉంటారు. కానీ జీవితాంతం మన బ్రతుకు దినములన్నిటిను మరి పిండమనై ఉండ దగ్గర నుంచి ముదిమి వచ్చే వరకు నిత్య రాజ్యములో చేరే వరకు కూడా తోడై ఉండేది మన దేవుడైన యెహోవా. ఆయన నజరేడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన మన మధ్యలో ఉండి, మన పక్షంలో ఉండి, మనతో ప్రయాణం చేస్తూ, మనతో నడుస్తూ, మనం అడుగుపెట్టి ప్రతి స్థలంలో ఆయన మనకంటే ముందుగా ప్రయాణం చేస్తూ, మన ముందర ఏ శత్రువు పని చేయకుండా వాళ్ళని తరిమి వేస్తూ దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదేనా మనతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నావా? నువ్వు ఏ ప్రదేశంలోనకైనా ప్రాంతంలోనకైనా ప్రయాణం చేస్తున్నావా? ఏ పని నిమిత్తమే వెళ్ళినా, ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరితే నీతో పాటు దేవుడు ఉంటాడు. ఆయన నీతో పాటు యుద్ధం చేస్తాడు. ఆయన నీతో పాటు నీ ప్రతి పరిస్థితుల్లో విజయం అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇశ్రాయేలుని మోషే నడిపించినప్పుడు మొదట పగలు మేఘస్తంభము, వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించడానికి ఏం చేశారంటే, పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చిన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ కూడా దేవుని కాపుదల వల్లనే జరుగుతూ ఉన్నాయి. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. వాళ్ళకి పగలు రాత్రి తేడా లేకుండా ప్రతిరోజు కూడా నడుస్తూనే ఉన్నారు. దానికోసం దేవుడు వారి ముందర వెనుక ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాక ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నిన్ను తొలగింపలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆయన ప్రక్కనే ఉన్నాడు, ఆయన వారితోనే ఉన్నారు, ఆయన మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఇది నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు. నువ్వు ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటావో, ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉంటావో, ఆయన ప్రార్థన నిరంతరము మర్చిపోకుండా కొనసాగిస్తూ ఉంటావో, ఒక క్రమము తప్పకుండా ఆయన సన్నిధిలో ఏ రీతిగా అయితే నువ్వు గడుపుతావో, నీ దేవుడైన యెహోవా మనతోనే
ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. ఆయన విడువని ఎడబాయను అని వాగ్దానం చేశాడు. కనుక మోషేకి తోడై ఉన్న దేవుడు, యెహోషువాకి తోడై ఉన్న దేవుడు ఇదే నాన్న మనందరికీ కూడా తోడై ఉన్నాడు. నిజంగా ఆయన కృప వల్లనే మనం బ్రతుకుతున్నాం. మనం జీవంతో ఉన్నామంటే, దినదినము పోషింపబడుతున్నామంటే, దినదినము సజీవ లెక్కలో ఉన్నామంటే, ఆహారము వస్త్రము కొరత లేకుండా మనకు సమృద్ధి కలుగుతుందంటే కేవలం ఆయన ఉచితమైన కృపే. ఆయన మనతో ఉండుట వలననే. మన సొంత శక్తి చేత, సొంత బలము చేత ఏమీ సాధ్యము కాదు, కానీ దేవుడి కృప వల్లనే మనం ఈ రీతిగా జీవించగలుగుతున్నాం. అందును బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతించాలి. మరి ఒకసారి వాగ్దానాన్ని ధ్యానించుకొని మనం ముగించుకుందాం. నీవు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలబడలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా చెప్పినది చెప్పినట్లుగా చేయగల దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. మనుషులైతే మాట ఇచ్చి నెరవేరుస్తారో లేదో కూడా మనకి డౌట్గానే ఉంటుంది. కానీ మన దేవుడు నెరవేర్చే దేవుడు, శక్తిమంతుడు, బలవంతుడు. కనుక మనము నేను విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, వారికి ఇచ్చేదనని నేను పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఇది ఎందుకు చెప్తున్నారంటే, మోషే తర్వాత యెహోషువకి ఇచ్చినటువంటి ఆ బాధ్యతను ఐగుప్తు దేశం నుండి కానానుకు చేరే క్రమంలో ఉన్నారు గనక, కానాను చేరే వరకు కూడా ఈ ప్రజలు నీకు స్వాధీనము చేసే వరకు కూడా నీకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడు. అలాగే తోడై ఉన్నాడు. కానానికి చేరారు, వాళ్ళందరూ కూడా సంతోషంతో ఉండగలిగారు. అట్టి కృప మనందరికీ కూడా కలుగునుగా కానీ తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దయాళుడా, మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు దేవా. పరిశుద్ధాత్ముడా, మీకు వందనాలు తండ్రి. ఎల్ రోయి, ఎల్ షద్దై, మీకు స్తోత్రాలు. యెహోవా రాఫా, మీకు స్తోత్రాలు. యెహోవా షమ్మా, మీకు స్తోత్రాలు. నిస్సీ, మీకు స్తోత్రాలు. మీ కృపలో మమ్మల్ని అందరినీ కాపుదల భద్రత వచ్చి కాపాడుచున్న విధానాన్ని బట్టి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.